నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చేసుకుని పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి చూపిస్తాను. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఇంకా అసలు ఏం కూరలు అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన రోటి పచ్చడి రెసిపీని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడవగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి. వెల్లుల్లిపాయలు దూరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి 100 గ్రాముల దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి మగ్గడానికి ఒక 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రగా చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండును కూడా ఇందులో పెట్టేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ టమాటాల్ని పూర్తిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటాల్లోంచి నీరూరి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రోటిని శుభ్రంగా కడిగేసుకొని ముందుగా రోట్లోకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి మరి మెత్తని పేస్ట్ లా అవ్వాల్సిన అవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంచితే బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన టమాటా గుజ్జు అంతా ఇందులో వేసేసుకొని పచ్చడిని చక్కగా మెదుపుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. మీకు కనుక ఉప్పు తగ్గిందనిపిస్తే మీరు రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత పచ్చడి అంతా చక్కగా మెదికిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఉల్లిపాయని వేసుకొని దంచుకుందాము. ఒక మీడియం సైజున ఉల్లిపాయని ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఉల్లిపాయ కూడా కచ్చా పచ్చగా దంచేసుకున్నామంటే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా రోట్లోంచి పచ్చడి అంతా కూడా తీసేసుకుందాము. చూడండి, పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదండి, ఇలాగే తినేసేయచ్చు. ఈ పచ్చడిని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.